సంతోషంగానే ఆనందంగా ఉన్నా. చెప్పు, ఏమన్నా లోటు చెప్తాను. సంతోషంగానే ఉన్నాను ఇలాగే. మేమందరం సంతోషం అందరం మరి ఆమె చూపుండాలి. అందరం మరి ఆమె చూపుంటేనే అందరం మంచిగా ఉంటాము. అందరం మంచి చూసుకోవాలి. నన్ను చూసుకుంటే నన్ను కొలుసుకుంటే పట్టిందల్లా బంగారం చేస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక 15 రోజుల సంది మీకు అందుబాటులో లేను. శ్రీశైలంలో అన్నదాన సత్రం ఓపెన్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా 24 తారీఖు నాడు కీసరగుట్టలో అన్నదానం చేసి మరి నేను రాలేని పరిస్థితుల మన ప్రదీప్ గారికి, మమ్మీ పేరు సంధ్య గారు, నా అమ్మ రమేష్ గారు, రాధిక, వీరికి ఆ రోజు చెప్పాను, మమ్మీ నేను రాలేని పరిస్థితి ఉంటుంది, మరి అన్నదానం చేయాలి అమ్మతాన, మరి మీరు చూసుకోవాలంటే అయ్యో మీరే ఏం కాదు చెప్పండి. మీతోనే అమ్మ చెప్పించింది అనుకుంటా. మాకు మేము అట్లానే అనుకున్నాం. చెప్పి అసలు అమ్మ మీరు వచ్చాడు, మేము ఆ రోజు అమ్మ ఫస్ట్ టైం వచ్చింది మా దగ్గరికి. కానీ చెప్పగానే ఈరోజు నా మాట నివేదించినందుకు వాళ్ళ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చల్లగా ఉంటే అయిపోయా, మేము మీ వెనుక. అందులో మళ్ళీ దేవుడు ఇవాళ దేవుడు కూడా అనుకోకుండా అమ్మ, మమ్మీ నీ పేరు తల్లి, మమ్మీ లక్ష్మీదేవి, నీ పేరు నాన్న శివ, లక్ష్మీ శివ గారు కూడా ఇక్కడ అమ్మవారు వచ్చి మరి మాకు మల్లన్న రూపంలో, ఎల్లమ్మ తల్లి రూపంలో చూపించినందుకు అందరు కూడా వచ్చినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చే వరకల్లా కూడా మంచిగా అందరు భోజనం చేస్తున్నారు. మరి నా మాటని వేసినందుకు మీ అందరికి కూడా ఇక్కడ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక మీరు ఎప్పుడున్నా కానీ శ్రీశైలం మీదే, కీసరగుట్ట మీదే, ఎల్లమ్మ తల్లి మీదే, ఎప్పుడున్నా నేనున్నంత వరకు మీ అరగమాల మేము ఉంటాం సార్. ఓకే. నా తమ్ముడు మల్లయ్య చూడు, రావేమి తమ్మి, అక్కను నేను పిలుస్తున్న చూడు, నీ రోజులు తమ్మి, రావేమి తమ్మి, అక్కను నేను పోతున్న తమ్మి, రావేమి తమ్మి, రావేమి తమ్మి. మంచి జరిగిందా? ఏమంతా మంచిగా ఉంటుంది. అడుగు నువ్వే అడుగు. అమ్మాయి ఇవాళ పూజ చేసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏది నువ్వు మంచి చెప్తావో చెడు చెప్తావో నీ ఇష్టం తల్లి, అంతే కదా మనం. Hey!
ఎప్పటికి ఇంత సంతోషంగా నువ్వే చెప్తున్నావా? నీ తమ్ముడు, అక్క సంతోషంగా నా అక్క సంతోషంగానే ఉంది కదా. నా అక్క వెనకాల నేను ఉంటాను కదా. మంచిగా అనిపిస్తుందండి. అంటే మీకు ఇక్కడ ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ రావడం జరిగింది? మీకు ఏమైనా కోరుకోవడం జరిగిందా? మన కోరిక నేను మాట్లాడి అంటే మీకు మంచి అనిపిస్తుంది కదా ఇక్కడ మంచిగా కార్యక్రమం? అనిపిస్తుంది. సో మేము అనుకోలేదు ఇవాళ జరిగిపోయింది. అంటే ఎప్పుడు వచ్చారు గుడికి ఫస్ట్ టైం? అంటే లాస్ట్ 6 months బ్యాక్ 6 months బ్యాక్ వచ్చారు. డైలీ వస్తాం. డైలీ వస్తారు. అంటే ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడ పద్మజ ఎన్క్లేవ్ ఉంది కదా, ఓకే. అక్కడ మీరు దేవస్థానం రావడం వల్ల మీకు మంచి జరిగింది కదా? మంచిగా అవుతుంది. అంతా అమ్మ దగ్గర. నా పేరు సంధ్య. సంధ్య పద్మజ ఎన్క్లేవ్లో ఇక్కడ గుడి దగ్గరలో ఉంటుంది. దగ్గర 6 months బ్యాక్ మీరు రావడం జరిగింది. మీకు ఒక అనుకున్న విషయం జరిగింది, అందుకని మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ మీరు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు గుడికి? 6 months నుంచి వస్తున్నారు. మీరు మంచిగా జరిగింది మీకు ఆ తల్లిని దర్శించుకోవడం వల్ల? ఇది ఉంది బాగా అప్పుడు సేవ చేస్తుంది. మీకు అనుకున్నది నెరవేరింది, దానివల్ల మీరు ఇక్కడ రావడం జరిగింది అంటారు, అంతేనా? రమేష్ నరసింహరావు. ఎక్కడ ఉంటారు మీరు? వ్యవసాయం చేస్తారు. ఈ గుడి పక్కనే. మరి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగా అనిపించింది. అమావాస్యకి మా దగ్గర ఉంటాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి అమావాస్యకు. మీరు ఎప్పుడైనా చేసారా మీరు అన్నదాన కార్యక్రమం? చేసాం. అలాగే ఎలా ఉండాలంటే మన దగ్గర ఏముంటాయి అంటే అదే మనకు తోచిన సహాయం మీరు చేస్తారు. చేస్తా ఉన్నాయి. మా గుడికి వెనకాల ఒక 2 పర్వాలు ఉంటుంది. అంతా మంచిగా ఉంది. ఆయన పేరు మల్లేష్ గారు, ఆయన అంతా డెవలప్ అయింది బాగా. మేము 10 ఏళ్ళ నుంచి చేస్తామండి ఇక్కడ. అంతా డెవలప్ ఉండేది. మల్లేష్ గారు వచ్చేది ఇదంతా డెవలప్ బాగున్నాం. ఇక్కడ భక్తులు ఎలా వస్తుంటారు? భక్తులు బాగున్నాయి. 40 మంది అనుకుంటే 150 మంది ఉన్నారు. 150 మంది ఉన్నారా? మల్లేష్ గారు అన్నారు 40 మంది 50 మంది ఉంటారు. ఉండరండి, 150 మంది దాకా ఉన్నారు. అదండి. అయితే బాగుందండి ఇక్కడ. మల్లేష్ గారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.